చూడొచ్చు ఎంతమంది చూడండి ఇక్కడ పెద్దంతల్లి ఆర్చ్ ముందు వాళ్ళు బైఠాయించడం జరిగింది. అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పడం జరుగుతుంది. సార్ చూడండి ఎట్లాంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడనే భిక్ష వాళ్ళ లాగానే మేము అడుక్కుంటూ ఉంటాము. ఇక్కడనే గుడి దగ్గరనే కూర్చోమన్నారు. మాకు డౌన్ మెరిట్ లిస్ట్ ఇచ్చే వరకు మేము ఇక్కడనే కూర్చుంటాము. ఈ రోజు వెబ్ నోట్ ఇవ్వాలని మేము కోరుకుంటాం. వెబ్ నోట్ ఇచ్చే వరకు ఇక్కడనే ఉంటాం. మాకు ఇది ఈ జాబ్ తప్ప మాకు ఏది జీవితం కాదు కాబట్టి మేము ఇక్కడనే కూర్చుంటాము. మాకు మెరిట్ లిస్ట్ లో ఉన్నాం కాబట్టి మాకు జాబ్ ఇప్పించాలని కోరుకుంటున్నాము. గవర్నమెంట్ ఈ రోజు స్పందించాలి, మా కోరికను నెరవేర్చాలి. ఇది కోరిక కూడా కాదు, మా హక్కు. మేము ఫ్రీగా జాబ్ ఇవ్వమనట్లేదు. మాకు ఎలాగైనా ఈ రోజు డౌన్ మెరిట్ లిస్ట్ ఇస్తామని వెబ్ నోట్ ఇచ్చే వరకు గుడి దగ్గర కూర్చొని పెద్దమ్మ తల్లి చెప్తారా ఎవరు చెప్తారా మాకు తెలీదు. వెబ్ నోట్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. రిక్వెస్ట్ చేసాము, ఏడ్చాము, మొత్తుకున్నాము, గోల్ ధర్నాలు చేసాము, అన్ని అయిపోయింది. ఇంకా అడుక్కునే స్టేజ్ కి దిగిపోయాం సార్. లాస్ట్ కి అడుక్కుంటున్నాం. ఇంకా లాస్ట్ హోప్ మేడం, ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. 1:1 లో ఉన్న వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేస్తున్నారు జూలై 1st వీక్ తో. ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిందంటే ఎవరు ఏం చేయలేము సార్. ఇదే మాకు చావా రేవా అన్నట్టుంది సార్. డూ ఆర్ డై సిచ్యువేషన్ లో ఉన్నాం మేడం. ఈ రోజు రేపు కనుక సీఎం సార్ వెబ్ నోట్ ఇవ్వకపోతే మాకు చావే సార్ అన్యం. ఇంకా వేరే సూసైడ్ చేసుకోవాల్సిందే పిల్లలతో. అనవసరంగా చదువుకున్నాను అనిపిస్తుంది సార్ నాకైతే. కుమారాంటీ లాగా ఏదైనా ఫుడ్ స్టాల్ పెట్టుకున్నా నీట్ గా వెళ్ళిపోయేదేమో సార్ బతుకు. చదువుకుని రోడ్లు పట్టుకుని తిరగాల్సిన పరిస్థితి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు సార్. అవును సార్, 5 నెలల నుంచి తిరుగుతున్నాం సార్ పిల్లల్ని వదిలేసి. ఎక్కడెక్కడ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అన్నిటికీ రెస్పాండ్ అవుతున్నారు ట్విట్టర్ లో, సోషల్ మీడియాలో. సీఎం ఇంతమంది ఆవేదన, ఇంతమంది ఏడుపు, ఇంతమంది అరుపులు ఆయనకి ఎందుకు వినిపించట్లేదు? ఆయన ఏమనుకుంటున్నారు అసలు? మా జీవితాలతో ఏం చేద్దాం అనుకుంటున్నారు? మేమేమి రాని పోస్టులు అడగట్లేదు. మేము మెరిట్ లో కష్టపడి చదువుకుని వేలకు వేలు తగలేసి పిల్లల్ని వదిలేసి కోచింగ్ సెంటర్ లో పడి కోచింగ్ తీసుకుని కష్టపడి చదువుకుని సంపాదించిన జాబ్స్ ని మాకు ఇమ్మని అడుగుతున్నాం. మేమేం ఫ్రీగా జాబ్స్ ఇమ్మనట్లేదు, మాకేం డబ్బులు ఇమ్మని కూడా అడగట్లేదు. జాబ్స్ ఇమ్మని అడుగుతున్నాం అంతే సార్. సీఎం సార్ చేతిలోనే ఉంది సార్ అంతా. ట్రిప్ కి వెళ్తుంటే ఇంటర్వ్యూ ఆర్డర్స్ ఉన్నాయి సార్. 3 సార్లు ఇచ్చింది హైకోర్టు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి డౌన్ మెరిట్ లిస్ట్ ఫాలో అవ్వమని. కోర్టు ఆర్డర్స్ కూడా పట్టించుకోవట్లేదు. చట్టం ఏం చెప్పినా పట్టించుకోవట్లేదు. ట్రిప్ కి వెళ్తుంటే ట్రిప్ కి అయితే అసలు లెక్కలేనన్ని సార్లు తిరిగాం సార్ మేమైతే. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఒకే మాట, గవర్నమెంట్ ఏం చెప్తే అది చేస్తాం. కోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా ట్రిప్ కి సంబంధం లేదు, గవర్నమెంట్ ఏం చెప్తే అదే చేస్తాం అంటున్నారు. ఇంకా మంత్రుల చుట్టూ తిరిగి, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి, అందరి చుట్టూ తిరిగి అలిసిపోయి లాస్ట్ కి ఇంకా సీఎంఏ దిక్కని ఇక్కడికి వచ్చి సీఎం సార్ దగ్గరే ఉంది కదా సార్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా. ఇంకేం చేసినా ఆయనే చేయాలి సార్. సీఎం సరే మళ్ళీ ఆఖరి దిక్కు సార్, ఆయనే దిక్కు. ఇంకెవ్వరు లేరు సార్.